ఫ్రెండ్స్, ఎమ్మెల్సీ కవితకు గుడ్ న్యూస్, గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సుప్రీంకోర్టు. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, రౌజ్ అవెన్యూ కోర్టు ఎమ్మెల్సీ కవితకు శుభవార్త చెప్పింది. కవిత ప్రస్తుతం లిక్కర్ కుంభకోణం కేసులో జైలులో ఉన్నారు. తిహార్ జైలులో ఆభరణాలు ధరించేందుకు రౌజ్ అవెన్యూ కోర్టు కవితకు అనుమతి ఇచ్చింది. సిబిఐ స్పెషల్ కోర్టు మొత్తం 9 పేజీలతో కూడిన కవిత రిమాండ్ ఉత్తర్వులను జారీ చేసింది. అదేవిధంగా ఇందులో కవిత చేసిన పలు విజ్ఞప్తులకు కోర్టు పరిగణలోకి తీసుకుంది. అయితే కవిత కోరిన కొన్ని కోరికలను కోర్టు అంగీకరించింది. ఈ మేరకు రౌజ్ అవెన్యూ సిబిఐ స్పెషల్ కోర్టు తిహార్ జైలు సూపరింటెండెంట్కు ఉత్తర్వులు జారీ పంపించారు. అదేవిధంగా కవితకు పడుకునేందుకు మంచం, ఇంటి భోజనం, పరుపులు, చెప్పులు, బట్టలు, దుప్పట్లు, పుస్తకాలు స్వయంగా ఏర్పాటు చేసుకునేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. అలాగే పెన్ను, పేపర్లు, మందులు తీసుకెళ్లేందుకు కూడా కోర్టు అనుమతి ఇచ్చింది. కస్టడీలో ఉన్నప్పుడు కవితకు చేసిన అన్ని వైద్య పరీక్షలకు సంబంధించిన రికార్డులను ఆమె తరపు న్యాయవాదులకు అందజేయాలని ఈడీ కోర్టు ఆదేశించింది. అదేవిధంగా ఆవిడకి ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని, ఆరోగ్యపరంగా అన్నీ కూడా చూసుకోవాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా గడప నాలో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగా పొందగలుగుతారు. ఇప్పుడు వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.